ఎక్స్ వై అండ్ కో లిమిటెడ్లో షేర్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన కంపెనీ వాళ్ళు షేర్స్ని మనం కొంటున్నాం. ఓకే, ఎంత రూపీస్తో కొంటున్నాము? 50 షేర్స్ని ఈచ్ షేర్ 60 రూపీస్ లెక్కన కొంటున్నాం. ఈచ్ షేరు 60 రూపీస్ లెక్కన. మనకి ఈచ్ షేర్ 60 రూపీస్ లెక్కన అంటే మనకి ఎంత వస్తుంది? 3000 దీని యొక్క వర్త్. అంటే ఈచ్ షేరు అంటే మనకి ఈచ్ షేరు 50 అంటే 50 షేర్స్ కొంటున్నాము. ఈచ్ షేర్ 60 రూపీస్ అంటే మనకి ఎంత అయింది? 3000 రూపీస్. ఎవరి దగ్గర నుంచి కొంటున్నాము? XY కంపెనీ. ఓకే, XY కంపెనీ మనకి ఇస్తుంది. అంటే XY కంపెనీ గివర్. ఓకే, ఇప్పుడు గివర్ని మనం ఏం చేయాలి? పర్సనల్ అకౌంట్ ప్రకారము క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమొస్తున్నాయి? షేర్స్ వస్తున్నాయి. ఒకటి మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే అప్పుడు షేర్స్ అకౌంట్ డెబిట్ 3000 టు XY అండ్ లిమిటెడ్ అని 3000 ఇవ్వాలి. 3000 ఎందుకు వచ్చిందంటే ఇలాగ మల్టిప్లై చేస్తే మీకు 3000 వచ్చింది. క్లియరా? ఇప్పుడు నాకు 3000 ఓకే, మళ్ళీ మనం దీనికి పే చేస్తున్నాం. ఎందుకు? బ్రోకరేజ్ ఛార్జెస్. మీరు క్లబ్ కూడా చేసుకోవచ్చు. బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేస్తున్నాం. అది ఎంత? 20 రూపీస్. అప్పుడు మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అన్నప్పుడు మీరు ఇది ఒక మెథడ్, ఇలాగైనా రాసుకోవచ్చు, క్లబ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తే ఏం చేస్తారంటే డివైడ్ చేసి రాసుకోండి. అంటే బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్. బ్రోకరేజ్ ఎక్స్పెన్సెస్ లేదా ఛార్జెస్ 20 రూపీస్ టు ఎవరికి పే చేస్తున్నాము? XY అండ్ లిమిటెడ్ 20 రూపీస్. ఇలాగైనా పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ ఇది 3000, ఇది ఒక మెథడ్, ఇలాగైనా రాసుకోండి. లేదు ఇంకొకటి ఏం చేస్తారు? సేల్స్ అకౌంట్ లేదా ఇది షేర్స్ వచ్చేసి 3000, నెక్స్ట్ వచ్చేసి బ్రోకరేజ్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్ టు XY అండ్ లిమిటెడ్. సో ఇక్కడ 3020 రూపీస్ రాస్తాం. ఓకే, మీరు ఇలాగ సింగిల్ ఎంట్రీగా అయినా రాసుకోండి, లేదా ఇలాగ డబుల్ టైంగా విడగొట్టైనా రాయండి, ప్రాబ్లం ఏం లేదు.